నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో సాగునీటి ప్రాజెక్టులో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలపై కీలక చర్చ జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో బనకచెర్లపై చర్చ జరగలేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టు కడతామని ఈ సమావేశంలో ఏపీ నుంచి అసలు ప్రతిపాదనే రాలేదన్న ఆయన కృష్ణా జలాల వినియోగంపై త్వరలోనే అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు కానుందని తెలిపారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. కూటమి పాలనతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించిన ఆయన రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేది వైసీపీయేనని అన్నారు. 3.5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోవడం ఖాయమని జగన్ జోస్యం చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి కోసం తొలి దశలో 33,000 ఎకరాలు సమీకరించగా రెండో విడతలో మరో 34,000 ఎకరాలు సమీకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, రెండో దశ భూ సమీకరణ ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ ఎక్కడా ఆగలేదని క్లారిటీ ఇచ్చారు. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ టైర్ 2 నగరాల్లో ఉద్యోగ కల్పనలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. లింక్డ్ఇన్ సిటీస్ ఆన్ ది రైజ్ 2025 నివేదికలో విశాఖ ఫస్ట్, విజయవాడ 3వ ప్లేస్లో నిలిచాయి. ఉద్యోగాల సృష్టి, నియామకాలు, వలసలలో వృద్ధి ఆధారంగా ఇది ప్రకటించగా రాంచీ 2, నాసిక్ 4, రాయ్పూర్, రాజ్కోట్, ఆగ్రా, మధురై, వడోదర, జోధ్పూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐటీ, డేటా, ఫార్మా కంపెనీలను విశాఖ ఆకర్షిస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నెల 19న రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో భాగంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించనున్నట్టు సమాచారం. అలాగే కాచిగూడ, జోధ్పూర్ మధ్య కొత్త రైలును ఆయన ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం హిసార్కు వారంలో 2 రోజులు ఓ రైలు నడుస్తుంది. కొత్త రైలు అన్ని రోజులు లేదా 5 రోజులు నడిచేలా రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో మంచు విష్ణు నటించిన కన్నప్ప ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఇందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు మంత్రులు, అధికారులు కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. దేశంలో 5 లక్షల మంది ఉద్యోగార్థులకు శిక్షణ కల్పించేందుకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ను ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రారంభించింది. దీని ద్వారా 2030 కల్లా అర్థవంతమైన ఉపాధి కల్పించేలా పలు సంస్థలతో కలిసి యువతకు ట్రైనింగ్ ఇవ్వనుంది. ఇందుకు తొలి విడతలో 7,200 కోట్లు ఖర్చు చేయనుంది. గ్రాడ్యుయేట్లు, నాన్ గ్రాడ్యుయేట్లకు AI, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెట్ వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. బెంగళూరు ఎయిర్పోర్టు సమీపంలో ఏరోస్పేస్ పార్క్ భూసేకరణపై కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు. దీని గురించి నాకు బాధగా ఉంది. ఏరోస్పేస్ పరిశ్రమకు ఏపీ స్వాగతం పలుకుతోంది. బెంగళూరుకు సమీపంలోనే 8,000 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. మీరు ఏపీ వైపు ఎందుకు చూడకూడదు? మీకోసం మా వద్ద ఆకర్షణీయమైన పాలసీ ఉంది. త్వరలో మిమ్మల్ని కలవాలని ఆశిస్తున్నా అని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు. రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా నటుడు మక్కల్ని మయం అధినేత కమల్ హాసన్ తన స్నేహితుడైన సూపర్ స్టార్ రజనీకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కొత్త ప్రయాణం గురించి స్నేహితుడితో పంచుకున్నానని పేర్కొంటూ దీనికి సంబంధించిన ఫోటోలను కమల్ హాసన్ ఎక్స్ లో పంచుకున్నారు. ఈ సందర్భంగా కమల్ ను రజనీ అభినందించి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ మూవీలో నటిస్తున్నారు. కడప జిల్లాలోని గండికోట వద్ద వైష్ణవి అనే యువతి హత్య కేసులో డీఐజీ ప్రవీణ్ కీలక విషయాలు వెల్లడించారు. యువతిపై లైంగిక దాడి జరగలేదని, హత్యలో ప్రియుడు లోకేష్ పాత్ర లేదని తెలిపారు. ఇవాళ ఉదయమే కొన్ని ఖచ్చితమైన ఆధారాలు లభించాయని, రాత్రి 9 కల్లా హత్య కేసును ఛేదిస్తామన్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఆయన గండికోట సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో మరికొందరి పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్ లో 128 ఏళ్ల తర్వాత క్రికెట్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. మెన్స్, విమెన్స్ కేటగిరీలో జూలై 12 నుంచి 29 వరకు T20 ఫార్మాట్ లో 6 జట్ల చొప్పున తలపడనున్నాయి. 20న విమెన్స్, 29న మెన్స్ మోడల్ మ్యాచ్లుంటాయి. అన్ని పొమోనా ఫెయిర్ప్లెక్స్ లో జరగనున్నాయి. అమెరికా టైం ప్రకారం పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు రోజుకు 2 మ్యాచ్లు నిర్వహిస్తారు. కాగా జట్టు ఎంపిక పద్ధతిపై రేపు ఐసీసీ యాన్యువల్ మీట్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రష్యాతో భారత్ వాణిజ్యం కొనసాగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే హెచ్చరించారు. అమెరికా సెనేటర్లతో భేటీ తర్వాత ఆయన మాట్లాడుతూ రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే 100% సుంకాలు విధిస్తామన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపేలా పుతిన్పై ఒత్తిడి తేవాలని భారత్తో పాటు చైనా, బ్రెజిల్కు సూచించారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలను రష్యా సీరియస్గా తీసుకునేలా చూడాలన్నారు.
ప్రధాని మోదీ ఆగస్టులో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత ప్రధాని చైనా వెళ్లలేదు. ఇటీవల రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడిన నేపథ్యంలో అక్కడ పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీలు లేఖ రాశారు. జమ్మూ కాశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించే బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తీసుకురావాలి. గతంలో మీరు దీనిపై హామీ ఇచ్చారు. దీంతో పాటు లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలి. ఇది అక్కడ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని లేఖలో పేర్కొన్నారు.